చిరంజీవితో పోలిస్తే బాలయ్య ఎందుకో వెనుకపడ్డాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవితో పోలిస్తే బాలయ్య ఎందుకో వెనుకపడ్డాడు అనిపిస్తుంది. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా నేను చెప్తుంది నిజమే అండి. ఇంతకీ ఏ విషయంలో బాలయ్య చిరుతో పోలిస్తే వెనుకపడ్డాడు? అలా వెనుకపడడానికి గల కారణాలు ఏంటి అని అనుకుంటున్నారా? త్వరలో బాలయ్య నుండి అఖండ 2, అలాగే చిరు నుండి మన శంకర వరప్రసాద్ గారు అన్న సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే కదా. కాగా ఈ సినిమాలలో ప్రస్తుతం చిరు సినిమా అయినటువంటి మన శంకర వరప్రసాద్ అఖండ 2తో పోలిస్తే ముందంజలో ఉంది. అదేంటి, పాన్ ఇండియా వైజ్ గా క్రేజ్ సంపాదించుకున్న అఖండ 2 సినిమా పైన అందరికీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలో అయినా అఖండ 2 కదా ముందంజలో ఉండాలి అని మీరనుకోవచ్చు. కానీ తెలుస్తున్న వివరాలని బట్టి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారే అఖండ 2ని దాటేసిందంట. అదే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా వినిపిస్తున్న వార్తలని బట్టి మన శంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లకి జరగ్గా అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం కేవలం 90 కోట్లకే జరిగినట్లు తెలుస్తుంది. అంటే ఎన్నో అంచనాల మధ్య రానున్న పాన్ ఇండియా క్రేజ్ ఉన్న అఖండ 2 సినిమాని మన శంకర వరప్రసాద్ గారు సినిమా డామినేట్ చేసేసింది అన్నమాట. మరి ఎప్పటి నుండో క్రేజ్ ఉన్న అఖండ 2 లాంటి ఒక సినిమాని చిరంజీవి అండ్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా చిత్తుగా ఓడించడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా గట్టి విజయాన్ని సాధిస్తుంది? అసలు ఏ సినిమా ఎక్కువ వసూలని సాధిస్తుంది? అలాగే మీరు ఏ సినిమా గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అన్నటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.